ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఒకటి, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మన ఒకటో పాయింట్ చెప్పండి, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? దేవుడు కోపంగా లేడు అని నీకు అర్థమైంది, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ప్రార్థన చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? వాక్యం చదవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మళ్ళా పరిశుద్ధ జీవితం చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? అంతా ఏమి అయిపోలా. దేవాది దేవుడు అనేది నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. రెండో ఛాన్స్ కాదు, ఇక 10,000 ఛాన్స్ అన్న నీకు ఇస్తాడు. నీకు ఛాన్స్ ఇస్తున్నా, మరి ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? బైబిల్ గ్రంథములో భక్తులు భక్తురాండ్లు దేవుడు వాళ్ళ పట్ల కోపంగా ఉన్నాడని అనుకుని దేవుని సన్నిధికి వెళ్ళలేక, ప్రార్థన చేయలేక వాళ్ళు ఆగిపోయారు. తద్వారా వాళ్ళ జీవితం అలాగే ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే వాళ్ళ మనస్సాక్షితో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడో, పరిస్థితులకు ఇబ్బంది కలిగినాయో, దేవుడు కోపంగా లేడు అని గుర్తెరిగిన వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి మోకాలుంచి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అంతే, వాళ్ళ పరిస్థితికి మార్పు కలిగింది. ఈరోజు నువ్వు కూడా గుర్తెరగాలి. దేవుడు కోపంగా ఉన్నాడని చెప్పి ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదే. వాళ్ళు ఎలాగైతే గుర్తెరిగారో నువ్వు కూడా గుర్తెరిగి మళ్ళా ప్రార్థన చేయడానికి నువ్వు అడుగు పెడితే వాళ్ళ పరిస్థితిని మార్చిన దేవుడు నీ పరిస్థితిని కూడా ఆయన మారుస్తాడు. యాకోబు ఏమనుకున్నాడంటే దేవుడు కోపంగా ఉన్నాడు, అందుకే నా పరిస్థితి ఇలాగ అయిపోయింది 20 సంవత్సరాలు. కానీ తన మనస్సులో గుర్తెరిగాడు, దేవుడు నా పట్ల కోపంగా లేడు. మా అన్నయ్య నా పట్ల కోపంగా ఉన్నాడు, మా నాన్న నా పట్ల కోపంగా ఉన్నాడు, మా మామయ్య నా పట్ల కోపంగా ఉన్నాడు. ఎబ్బోకు నది దగ్గర దేవునితో పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నీ పేరు నేను మారుస్తున్నా. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఈరోజు కూడా ఒక వ్యక్తి పేరున ఇశ్రాయేల్ దేశం తెలబడుతుంది. ఎందుకు తెలుసా? గుర్తెరిగాడు, దేవుడు నా పట్ల కోపంగా లేడు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. నువ్వు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. నువ్వు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు కూడా ఆయన పేరుతోనే ఇశ్రాయేల్ దేశం నిలబడేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. దేవుడు మా మీద కోపంగా ఉన్నాడు, దేవుడు మా మీద కోపంగా ఉన్నాడు. తర్వాత వాళ్ళు గుర్తెరిగారు, దేవుడు మా మీద కోపంగా లేడు. ఫరో 1 కోపంగా ఉన్నాడు, రామ్సేస్ 1, రామ్సేస్ 2, ఫరో 2 మా మీద కోపంగా ఉన్నాడు. ఐగుప్త ప్రజలు కోపంగా ఉన్నారు, అధికారులు కోపంగా ఉన్నారు. కానీ మా దేవుడు మా మీద కోపంగా లేడు. మొర్ర పెట్టడం ప్రారంభించారు, అంగలార్చడం ప్రారంభించారు. 430 సంవత్సరాలు బానిసగా ఉన్న వాళ్ళని కొద్దిగా రోజుల్లోనే గొర్రె పిల్ల రక్తముతో దేవుడు విడిపించాడు. ఈ రోజున ఏ బానిసత్వంలో ఉన్నావేమో, మీ తాతలు మొదలుకొని ముత్తాతలు మొదలుకొని నీకు మీ నాన్న మొదలుకొని నీతో కూడా ఈ రోజున ఏదో ఒక బానిసత్వంలో నువ్వు ఉన్నావా? దేవుడు కోపంగా ఉన్నాడు, మా పితరులు చేసిన దానికి కోపంగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఈ రోజున నువ్వు మొర్ర పెట్టడానికి రెడీ అయితే ఏ బానిసత్వములో నువ్వు ఉన్నా యేసయ్య రక్తములో నువ్వు బయటపడబోతున్నావు. యేసు రక్తమే జయమనండి గట్టిగా. ఇప్పుడే యేసు రక్తమే జయమనండి గట్టిగా. యేసు రక్తమే జయమనండి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆపబుద్ధవట్ల ఆ మాట చెప్పండి, యేసు రక్తమే జయం. నీకు స్వతంత్రం కలుగును గాక. ఎబ్బేజు వాళ్ళ అమ్మ తన కుమారుడు పట్ల కోపంగా ఉంది. ఎబ్బేజు వాళ్ళ అమ్మ తన కుమారుడు పట్ల కోపంగా ఉంది. వాళ్ళ సహోదరులు ఈయన పట్ల కోపంగా ఉన్నారు. వీళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ ఈయన మీద కోపంగా ఉన్నారు. అనుకున్నాడు, దేవుడు నా మీద కోపంగా ఉన్నాడని. ఎవరో నీ పట్ల కోపంగా ఉన్నారని, ఏ దైవజనుడో నీ పట్ల కోపంగా ఉన్నాడని, ఏ దైవదాసియో నీ పట్ల కోపంగా ఉన్నారని, మీ అమ్మ నాన్న కోపంగా ఉన్నారని దేవుడు కూడా నీ పట్ల కోపంగా ఉన్నాడు అనుకోకు. ఆయన నీ మీద కోపంగా లేడు. ఎబ్బేజు ఒక ప్రార్థన చేశాడు, యు షుడ్ బ్లెస్ మీ ఇండీడ్. దేవా, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలి. తన సహోదరులకు మించి ఆశీర్వదించి ఆ పట్టణానికి జబేజ్ సిటీ, ద సిటీ ఆఫ్ జబేజ్, ఎబ్బేజు పట్టణంగా దేవుడు మార్చగలిగాడు. శాంసన్ చేసిన పనికి అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కోపపడ్డారు, వాళ్ళ నాన్న అమ్మ అందరూ కోపపడ్డారు. కానీ శాంసన్ తన మనసులో గుర్తెరిగాడు, నా తండ్రి నా పట్ల కోపంగా లేడు. రిమెంబర్ మీ ఓ లార్డ్, నన్ను జ్ఞాపకం చేసుకో
చేసుకో. ఆయన బతుకు దినములో చేసిన దానికన్నా అవసాన దినములో గొప్ప కార్యం చేయగలిగాడు. గుడ్డి భిక్షకుడు యేసయ్యని చూడలేడు, కానీ ఆ శబ్దాలు విని దావీదు కుమారుడైన యేసు నన్ను కనికరించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కనికరించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కనికరించు. శిష్యులందరూ కోపపడ్డారు. హ్యాపీ అర్థమైంది, శిష్యులు కోపంగా ఉన్నారు, ఊరోళ్ళందరూ కోపంగా ఉన్నారు, ఎరికో ప్రాంతం వాళ్ళందరూ కోపంగా ఉన్నారు, నా కేకలకి వాళ్ళందరూ కోపంగా ఉన్నారు, నేను బిగ్గరగా కేకలు పెట్టడం వల్ల వాళ్ళు కోపంగా ఉన్నారు. అందరూ కోపంగా ఉన్నా చూడలేని వ్యక్తి మనసులో అనుకున్నాడు, నా తండ్రి నా మీద కోపంగా లేడు, నా యేసయ్య నా మీద కోపంగా లేడు. చప్పట్ల కొట్ట బుద్ధి అవ్వలేదా? ఇంట్లో చప్పట్ల కొట్ట బుద్ధి అవ్వలేదా? ఆమేన్ అనబుద్ధి అవ్వలేదా? నా యేసయ్య నా మీద కోపంగా లేడు. బైబిల్ చెప్తుంది యేసయ్య ఆగాడు. హల్లెలూయా! యేసయ్య ఆగాడు, చూపును అనుగ్రహించాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నీ ప్రార్థన, ఆ గుడ్డి భిక్షకుడు ప్రార్థన సృష్టికర్తను ఆపగలిగితే నీ ప్రార్థన నీ ఇంట్లో ఉన్న కరోనా ఎఫెక్ట్ని ఆపగలదు, చీకటి శక్తిని ఆపగలదు, అంధకార శక్తిని ఆపగలదు, దురాత్మని ఆపగలదు, క్యాన్సర్ని ఆపగలదు, ఆ కోవిడ్ని ఆపగలదు. యేసు నామములో జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్తను ఆపగలిగితే ప్రార్థన, ఆఫ్టర్ ఆల్ ఈ కరోనాని ఎందుకు దేవుడు ఆపలేడు? హల్లెలూయా, హల్లెలూయా. కనానీయ స్త్రీ యోధా జాతికి చెందిన ఆమె కాదు, ఇశ్రాయేల్ దేశానికి చెందిన ఆమె కాదు, విగ్రహారాధన చేసే ఆమె, అన్యురాలు. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, నా కుమార్తెను కనికరించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కనికరించు, నా కుమార్తెను కనికరించు, దావీదు కుమారుడైన యేసు, యేసయ్యా నన్ను కనికరించు, నా కుమార్తెను కనికరించు. అందరూ కోపపడ్డారు. కానీ ఈ తల్లికి అర్థమైంది, అందరూ నా మీద కోపంగా ఉన్నా యేసయ్య నా మీద కోపంగా లేడు. ఆ పాపకు దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు. పాపాత్మురాలు, తన శరీరాన్ని అమ్మి బతుకునే ఆ స్త్రీ, ఆ పాపాత్మురాలు ఏం చేసింది తెలుసా? అత్తర్ బుడ్డి తీసుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఇంటి యజమాని కోపపడ్డారు, పక్కన వాళ్ళందరూ కోపపడ్డారు. ఆయన పరిశుద్ధుడమ్మా, నీలాంటి జీవితం చేసే ఆయన కాదు. అందరూ కోపపడ్డారు. కానీ ఈమె గుర్తిరిగింది, అందరూ కోపపడినా నా తండ్రి మాత్రం కోపపడట్లా, నా మీద కోపంగా లేడు. పాపం మీద కోపంగా ఉన్నాడు కానీ పాపినైనా నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. మరలా గమనించండి, ఆయన సిన్ మీద కోపంగా ఉన్నాడు, సిన్నర్ మీద కోపంగా లేడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవాది అత్తర్ బుడ్డి తీసుకుని పగలగొట్టింది. యేసయ్య ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచం ఉన్నంత కాలం నీ గురించి చెప్పుకునేటట్టు చేస్తా. హల్లెలూయా, నీ మీద ఆయన కోపంగా లేడు. పాపాత్మురాలను యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. అందరూ పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకున్నారు, ఆమె మీద ఇసిరి చంపాలని, ఆమె మీద రాళ్లను రువ్వి చంపాలనుకున్నారు. అర్థమైంది, అందరూ నా కోపంగా ఉన్నారు, అందరూ నా మీద కోపంగా ఉన్నారు. చిన్న బాబు మొదలుకొని పెద్దవాడు వరకు అందరూ నా మీద కోపంగా ఉన్నారు, అందరూ నా మీద కోపంగా ఉన్నారు. కానీ ఆమె గుర్తెరిగింది, అందరూ కోపంగా ఉన్నా నా పక్కన కూర్చున్న, నా కోసం నిలబడిన యేసయ్య నా మీద కోపంగా లేడు. ఈ రోజు నేను చెప్పనా, ధైర్యంగా ఉండు. నీ సొంత ఇంటి వాళ్ళు నీ మీద కోపంగా ఉండొచ్చు, బంధువులు కోపంగా ఉండొచ్చు, నీ కోసం నిలబడే యేసయ్య కోపంగా లేడా? భయపడద్దు. శత్రువులు ఆశించింది జరగనివ్వడాయన, నీ బంధువులు ఆశించే దుష్టక్రియలు జరగనివ్వడాయన. నా దేవుడు నీ తలని ఎత్తేటట్టు చేయబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఈరోజే ఆయన వైపు తిరుగు, పశ్చాత్తాపడు. ఆయన కార్యం చేస్తాడు, తన శక్తిని నీ ఇంట్లో ఆయన చూపెడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే, భార్యాభర్తలు, 7 పిల్లలు, 4 అబ్బాయిలు, 3 ఆడపిల్లలు. అందరూ చూడటానికి బాగుంటారు, బాగా చదువుకున్నారు. ఒక్కడికి ఉద్యోగం రాదు, ఒక్కళ్ళకి పెళ్ళవలా. వాళ్ళు యేసయ్యని ఎరగని వాళ్ళు. ఒక్కళ్ళకి ఉద్యోగం లేదు, ఒక్కళ్ళకి పెళ్ళవలా. ఆ అమ్మ నాన్నకి ఎలా బతుకుతారండి? వాళ్ళని చూసి ఒక్కళ్ళకి అవలా. అందువలన
వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకునేవాళ్ళు. ఎందుకని వాళ్ళు ఒక్కొక్కరు చెప్పారు. ఒక రోజున ఆ 7గురిలో పెద్దన్నయ్యకి తన ఫ్రెండ్ ఇంకోసారి తీసుకెళ్తే ఆ మంత్రికుడు ఏమన్నాడంటే, మిమ్ములను కట్టి పెట్టేశారు, మిమ్మల్ని బంధించేశారు, ఇక మీ బతుకులో పెళ్ళిళ్ళు అవ్వదు, ఇక మీ బతుకులో ఉద్యోగాలు రావు, ఇలా సావటమే. ఇక ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఇక మా బతుకులు ఇంతే, మా జీవితం ఇంతే అనుకున్నారు. అటువంటి టైంలో ఒక రోజున ఆ పెద్దన్నయ్య ఫ్రెండ్ ఒకతను యేసయ్యను నమ్ముకున్నవాడు. ఆయనకి మాట చెప్పగానే వెంటనే ఆ ఫ్రెండ్ ఏమన్నాడంటే, భయపడకు, నువ్వు మందిరానికి రా, అది ఎంత బంధకమన్నా అవని దేవాది దేవుడు కార్యం చేయగలిగిన ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసయ్య. మేము ఫలానా వాళ్ళమే రావచ్చా? ఎవరన్నా యేసయ్య దగ్గరికి రావచ్చు అనగానే ఆ రోజున ఆ అన్నయ్యని 7గురిలో ఉన్న పెద్దతని మందిరానికి తీసుకొచ్చాడు ఫ్రెండ్. వాక్యం వినగానే తన హృదయంలో ఒక ధైర్యం కలిగింది. ఈ దేవుడు మా ఇంటిని విడిపించగలడు, ఈ దేవుడు మా మీద కోపంగా లేడు, ఈ దేవుడు మా ఇంటిని విడుదలపరచగలడు. 2వ వారం, 3వ వారం, 4వ వారం, 5వ వారం అలా వస్తుంటే మిగతా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అడిగారు, ఏంటన్నయ్య వెళ్తున్నావు అంటే, చర్చికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు యేసుప్రభు మార్గం చూస్తున్నావా? అక్కడ కుదరలేదు, ఆయన దగ్గర ఏం కుదిరిద్ది? లేదు. అక్కడ వాక్యం వినగా నాకు అర్థమైంది, ఈ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని. సరే నీ ఇష్టం అనుకున్నారు. అలా వెళ్తుంటే ఒకరోజు నా పెద్ద చెల్లిని అన్నాడు, చెల్లి నువ్వు కూడా నాతో చర్చికి వస్తావా? ఆమె కూడా వచ్చింది. 2వ ఆమె వచ్చింది, 3వ ఆమె వచ్చింది, మిగతా తమ్ముళ్ళు రావట్లా. ఒక రోజున ఆయన ఇలాగ అనుకున్నాడు, యేసయ్యా నీ వాక్యం వింటుంటే నా ఇంట్లో అద్భుతం చేస్తావు, నా మీద నువ్వు కోపంగా లేవో నాకు గుర్తెరిగా, కానీ ఇంట్లో ఏ మార్పు నాకు కనబడట్లా. అందువలన నా హృదయంలో ఒక శూన్యం ఏర్పడుతుంది. ఇలా అనుకోవటమేనా, ఇలా ఆమెను అనుకోవటమేనా, ఇలా హల్లెలూయా అనుకోవటమేనా, ఇలా చప్పట్లు కొట్టటమేనా అనుకుంటున్నానయ్యా. ఆ రోజున ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం ఏంటంటే 7గురు పెద్ద హాల్ రూములో పడుకున్నారు. ఇది ఏం మాత్రమే చెప్పండమ్మా, స్వప్నం మాత్రమే. 7గురు హాల్లో పడుకున్నారు. కిటికీ తెరబడి ఉంది. ఒక పెద్ద సర్పం కిటికీలో నుండి లోనకు దూరింది. ఇతను చూసి ఆ స్వప్నంలో కేకలు పెడుతున్నాడు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో ఈ స్వరాలు వినపడటం సాధారణమే, అందుకని ఎవడేం లాగలా. అలా కేకలు పెడుతుండగా ఆ సర్పం 7గురిని చుట్టేసింది. అమ్మో ఇక సంపేస్తుంది అనుకుండగా మందిరములో యేసయ్య నామములో ఉన్న శక్తి అన్న ప్రసంగం విన్నాడు. వెంటనే అక్కడ ఉండి ఆయన బాప్టిజం తీసుకోవాలా, పెద్ద యేసుప్రభు గురించి ఏం తెలియదు, కానీ ఒకే ఒక మాట పలకటం ప్రారంభించాడు, జీసస్, యేసయ్యా, యేసయ్యా. ఇంట్లో ఉన్న వాళ్ళు నాతో పాటు చెప్పండి, యేసయ్యా, 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 యేసయ్యా అని కేకలు పెడుతుండగా ఒక వ్యక్తికి కరెంటు షాక్ తగిలితే ఎలాగైతే వణికిపోతాడో ఆ సర్పం అలా వణికి 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 చుట్టబడినది అక్కడే చచ్చిపోయింది. అంతే, అది బయటికి చుట్టబడింది, విప్పబడి చచ్చిపోయింది. సంవత్సరం తిరిగే లోపల 7గురికి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. సంవత్సరం తిరిగే లోపల 7గురికి వివాహం అయ్యేది నా దేవుడు చేశాడు. నాజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఈరోజు వాక్యం వింటున్న నీతో చెప్పేది, దేవుడు కోపంగా లేడు. ఆయన దగ్గరికి నువ్వు రా, నా దేవుడు కార్యం చేస్తాడు. కులాన్ని మతాన్ని మార్చే దేవుడు కాదు, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చగలిగిన గొప్ప దేవుడు. ఈరోజు నేను చెప్పనా, మనం అందరం ఇదే ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు ఒక పాట రాశాడు. ఆ పాట ఏంటి తెలుసా? డూ సంథింగ్ న్యూ, సంథింగ్ న్యూ, డూ సంథింగ్ న్యూ టుడే. దేవా కొత్త కార్యాలు చేయి, ఇప్పుడే నూతన కార్యాలు చేయి, ఈ రోజే నూతన కార్యాలు చేయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున శాస్త్రవేత్తలు, వైద్యులు ఈ 3rd వేవ్లో పిల్లల మీద దాడి జరుగుతుంది అంటున్నారు. ఏ దాడి? కరోనా దాడి జరుగుతుంది అంటున్నారు. అలాగైతే ఈ రోజున దేవుని కృప వలన మంచి వైద్యులు ఇచ్చారు. వాళ్ళ మాట విందాం, సైంటిస్ట్ చెప్పే మాట విందాం, ప్రభుత్వం చెప్పే మాట విందాం. దానికి మించి దేవుని మీద మనం ఆధారపడదాం.